నమస్కారం. ఈ సాయంత్రం మనము రష్యా నుంచి ప్రేమతో అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకోబోయే ముందు ఈ రష్యా నుంచి ప్రేమతో ఈ పుస్తకానికి ప్రేరణనిచ్చిన రష్యా ప్రయాణం కుమార్ కోనపరాజు రచయిత గారికి ప్రేరణనిచ్చిన ప్రయాణము, అందులో నేను కూడా భాగస్వామిని. అందరం కలిసి ఒక నలుగురం కలిసి రష్యాకు వెళ్ళడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఈ పుస్తకాలు, రష్యా పుస్తకాలు చదివి రష్యన్ నవలలు, కథలు, తర్వాత ఆ సాహిత్యంతో విపరీతమైనటువంటి పరిచయం కలిగిన జనరేషన్ మాది. ఇప్పుడు ఆ పుస్తకాలు అందుబాటులో లేవు. అసలు అవి ఎక్కడన్నా కనపడి పాత పుస్తకం ఏదన్నా కొందామంటే కూడా విపరీతమైనటువంటి ఖరీదు. అప్పుడు ఏది ₹2కి, ₹1 నుంచి నేను చూశాను, పావలా నుంచి చూశాను. పావలా నుంచి దాదాపు ₹10 అంతే. మ్యాక్సిమం అంటే ₹15-20, అంతకు మించి ఉండేవి కాదు ఆ పుస్తకాలు. అద్భుతమైన బౌండింగు, అద్భుతమైనటువంటి బైండింగు, తర్వాత చక్కటి ముద్రణ, ఎక్కడ కూడా దోషాలు ఉండేవి కాదు. ఎంత చక్కగా ఉండేవి ఆ పుస్తకాలు. ఆ పుస్తకాలు మేము చదువుతూ ఉన్నప్పుడు రష్యన్ సంస్కృతి ఎలా ఉండేది, రష్యాలో అసలు వాతావరణం ఎలా ఉండేది, మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా ఒక రకంగా తెలుగు వాళ్ళు బెంగాలీలతో మమేకమైనట్లు తెలుగు వాళ్ళు రష్యన్ సమాజంతో కూడా అలాగే మమేకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి తరం అది. ఆ తరం నుంచి వచ్చిన వాళ్ళకి రష్యా అంటే ఒక కళ, ఒక అద్భుతమైన కళ, అదొక సుందరమైనటువంటి ఒక కళ. అలా మన భారతదేశం ఎప్పుడవుతుందో, ఎలా కావాలనో, దానికి ఎలాంటి పనులు చేస్తే, ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటే మనం రష్యాలాగా అవుతామో అని విపరీతంగా కలలు కంటూ పనులు చేసుకుంటూ వచ్చాము ఆ రోజుల్లో. అలా కలగండమే కాదు, మనం ఒకసారి వెళ్ళి చూసి రావాలి అని ఒక ప్రపోజల్ అరణ్యకృష్ణ అనే మిత్రుడు పెడితే సరే వెళ్దామని చెప్పేసి అన్ని ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆయనే చూశారు. మేము జస్ట్ డబ్బులు ఇచ్చాము అంతే, పాస్పోర్ట్లు ఇచ్చాము, ఆయనే మొత్తం అది చూశారు. రష్యాలో మేము కాలు పెట్టంగానే మాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంగ్లీష్ రాదు అక్కడ. దిగిన తర్వాత మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు లేరు, అంతా రష్యన్ భాషనే మాట్లాడతారు. మేము ఏదైనా కన్వే చేయాలంటే కూడా మూగా సైకిల్ తప్ప వేరే ఏం లేవు, సైకిల్ చెప్తుండాలి అంతే. ఇట్లా 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 అంటుంటే వాడు ఒక డ్రైవరు. మేము ట్రావెలింగ్ దానికి సంబంధించిన ఒక ఏజెన్సీతో ఒప్పందం కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ కారులో కూర్చున్నప్పటి నుంచి మాకు అన్ని కళ్ళు కూడా ఎక్కడెక్కడ పోపులార్ చెట్లు కనపడతాయి, ఎక్కడెక్కడ గడ్డి మైదానాలు, స్టెప్ మైదానాలు కనపడతాయి, ఎక్కడెక్కడ మనుషులు, మేము చదివిన మనుషులు కనపడతారు. ఇదే ఇలా మేము కారులో అక్కడికి వెళ్ళిన తర్వాత పోగానే దాదాపు సాయంత్రం 4 గంటలు ఏమో అయింది. పోగానే అక్కడ గైడ్ రెడీగా ఉంది. ఇప్పుడు మేము 4 గంటలు అయింది, ఇంకొక 5-6 గంటలకు చీకటి పడిపోద్ది కదా, ఇప్పుడు మేమేం చూస్తాము అనుకుంటే ఆమె లేదు మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసేయండి, ఒక ½ అన్ అవర్ టైం అని చెప్పింది ఆవిడ. మేము ఆ విధంగానే చేసాము. మెట్రోలో తీసుకెళ్ళింది. చక్కగా ఎక్కడ తీసుకెళ్ళింది, పుష్కిన్ స్క్వేర్ అని మనం చాలాసార్లు విని ఉంటాం. మాస్కోలో పుష్కిన్ స్క్వేర్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ పెద్ద పుష్కిన్ విగ్రహం ఉంది, చాలా పెద్ద విగ్రహం. మనకందరికి తెలుసు పుష్కిన్ రష్యా వాడు కాదు. అంటే పుష్కిన్ వాళ్ళ తాతలు ఎప్పుడో నమీబియా నుంచి, ఆఫ్రికా నమీబియా దేశం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. ఆయన బ్లాక్ పుష్కిన్, ఆయన వైట్ కాదు. ఆయన ఆ దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేసినందుకు గాను పుష్కిన్ విగ్రహాన్ని మళ్ళీ మాకు ఇవ్వండి, మా దేశానికి ఇవ్వండి అని అంటే సరే రష్యా ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ పుష్కిన్ విగ్రహాన్ని మళ్ళీ తరలించి నమీబియాకి తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నటువంటి టైం అది. అంటే పుష్కిన్ స్క్వేర్లో పుష్కిన్ విగ్రహం ఇంకా ఉండదు.
ఆ టైంలో మేము అక్కడికి వెళ్ళాము. పుష్కిన్ విగ్రహాన్ని తడిమి చూసి దాని చుట్టూ ఫోటోలు దిగి ఒక రకమైన ఆనందాన్ని పొందాము. నేను ఇవన్నీ ఇదంతా మీరు ఈ ట్రావెల్లో అంతా కూడా మీరు ఆ పుస్తకంలో చూడొచ్చు. నేనేం చెప్తున్నానంటే 2 నగరాలు మేము చూసాం రష్యాలో. ఒకటి మాస్కో, రెండోది సెయింట్ పీటర్స్బర్గ్. ఈ 2 నగరాలు ఒకదానికొకటి అసలు పోలికే లేవు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా స్టోవ్ అని ఇంకో ఏవో చాలా నగరాలు ఉన్నాయి, మంచి మంచి నగరాలు ఉన్నాయి. కానీ మేము వెళ్ళిన ఇవి 2 చూద్దామనే వెళ్ళాము. మాస్కో చూసిన తర్వాత, సెయింట్ పీటర్స్బర్గ్ చూసిన తర్వాత 2 వేరు నగరాలు అవి. అసలు ఒకదానికొకటి పోలికే లేదు. మనం రష్యా అంటే ఏమన్నా పెద్ద దేశము, ఒకే రకమైనటువంటి సోషలిస్టు వ్యవస్థ ఉన్నటువంటి దేశము, మనుషులు తర్వాత అన్ని రకాలు, అంటే మేము ఏమనుకున్నామంటే ఒకే రకంగా ఉంటారు, ఇట్లా పోతబోసినట్టు ఇట్లా ఏదో అనుకునేవాళ్ళం. కానీ అక్కడికి పోయిన తర్వాత ఆ నగర నిర్మాణం కూడా వేరువేరుగానే ఉంది. మాస్కో మొత్తం క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి కట్టడాలు, ఒక డామినేషన్, క్రిస్టియన్ నాగరికతకు సంబంధించినటువంటి ఒక డామినేషన్ మాస్కోలో కనపడుతుంది మీకు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు బైజాంటిన్ కట్టడాలు, మనకు ఎక్కడ రష్యా కనపడినా కూడా సెయింట్ బాసిల్లస్, ఆ పుస్తకం మీద కనపడుతుంది కదా, సెయింట్ బాసిల్లస్ చర్చి. దాదాపుగా కట్టడాలన్నీ కూడా ఆ బైజాంటిన్ కట్టడాలే కనపడతాయి మాస్కోలో. తర్వాత క్రిస్టియన్ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి రూపాలతో ఆ నగరం విలసిల్లుతుంటది. అది మా రష్యాకి రాజధాని, కమ్యూనిస్టు రష్యాకి రాజధాని. సరే, సెయింట్ పీటర్స్బర్గ్కి వెళ్ళామనుకోండి. సెయింట్ పీటర్స్బర్గ్ నగరం అనేది నాకైతే, నేను పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, అది ఒక పోయం. ఆ నగరం అనేది ఒక అద్భుతమైనటువంటి కావ్యం. అంతకుమించి నేను వర్ణించలేను దాన్ని. అంత అందమైనటువంటి నగరం. నేను చాలా చూశాను, అమెరికాలో, న్యూయార్క్, చాలా నగరాలు చూశాను, వాషింగ్టన్ DC ఇట్లాంటివన్నీ చూశాను. కానీ తర్వాత ఉజ్బెకిస్తాన్ వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను, చాలా 4-5 దేశాలు తిరిగాను. కానీ అట్లాంటి నగరం అయితే నాకు కనపడలేదు. సాయంత్రం మీకు 4-5 తర్వాత చీకటి పడుతుంది. ఎంత విశాలంగా ఉంటాయి రోడ్లు అంటే అంత విశాలంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎప్పుడో అక్కడ జూబ్లీ హిల్స్ పోతే 100 ఫీట్ రోడ్ అంటుంటారు. ఆ 100 ఫీట్ రోడ్లో ఒక 4-5 కలిస్తే గానీ ఆ ఒక రోడ్డు కాదు అక్కడ. ఆ 100 ఫీట్ ఆ రోడ్డు చీకటి పడుతూ ఉంటే లైట్లు వరుసగా వెలుగుతాయి, మంచు పడుతూ ఉంటది, సన్న మంచు పడుతుంటే సన్న మంచు వెలుగులో ఆ లైట్లు, ఆ విశాలమైన రోడ్లు చూస్తే మీకు తెలియకుండానే కవిత్వం వచ్చేస్తుంది. అంత అందంగా ఉంటది ఆ నగరం. ఆ నగర నిర్మాణం దాదాపు 1709లోనే ఎప్పుడో స్టార్ట్ అయింది. ఒక చిన్న నేవా నది అని పీటర్స్బర్గ్ మధ్యలో ఒక నది ఉంటుంది, నేవా నది. ఆ నేవా నది ఐలాండ్లో స్టార్ట్ అయినటువంటి నగరం అది. పీటర్ ది గ్రేట్ అనే అప్పటి జార్జ్ చక్రవర్తి స్టార్ట్ చేసినటువంటి నగరం అది. ఆ నగరము అది పెరుగుతూ పోతే, నేను ఇందాక చెప్పాను, మాస్కో వచ్చేసి బైజాంటిన్ కట్టడాలు అన్నీ. ఇక్కడికి వచ్చేసరికి మీకు అంతా కూడా పిరమిడ్ల నిర్మాణం లాగా ఉంటాయి. ఈ నగర నిర్మాణానికి ఆద్యుడు లేదా మొట్టమొదటి ఆర్కిటెక్ట్ వచ్చేసి ఇటాలియన్ ఆర్కిటెక్ట్ ట్రెజ్జిని అనేవాడు. ఈ ట్రెజ్జిని యాక్చువల్గా ఇటలీ రోమ్ నగర నిర్మాణంలో కూడా పాలు పంచుకున్నాడు. అతను పీటర్స్బర్గ్ నిర్మాణంలో అతని మెయిన్, పీటర్ ముందు అతన్ని నియమించాడు. ఇప్పుడు ఏదన్నా మనకు ఆర్కిటెక్చర్ లేకుంటే నగర నిర్మాణం అంటే మనకు తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే అతని ప్లాన్ ఎలా ఉంటుందంటే, రోడ్డు ఒక 100 అడుగుల రోడ్డు అనుకుందాం కాసేపు. 100 అడుగుల రోడ్డు ఉంటే దాంట్లో 25% మాత్రమే కట్టడం ఉండాలి. అంటే రోడ్డు 100 అడుగులు ఉంటే
25 అడుగుల ఎత్తు మాత్రమే కట్టడాలు ఉండాలి. అది మొత్తం నగరం అంతా అలాగే కనపడుతుంది. పెద్ద పెద్ద భవనాలు రాజులవి, లేకుంటే లైబ్రరీలు, లేకుంటే స్కూళ్ళు, లేకుంటే ఇంకో కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే అక్కడ మటుకు పెద్ద కట్టడాలు ఉంటాయి. మిగతా అంతా ఒకటే ఉంటుంది, మ్యాథమెటికల్గా ఉంటుంది. ఎటు చూసి మనం ఎటు పోయి ఎటు వస్తున్నామో అనేది గుర్తుపెట్టుకోకపోతే అంత జిగ్జాగ్గా ఉండదు, కంప్లీట్ మ్యాథమెటికల్గా ఉంటుంది. అది ఆ నగరం యొక్క ప్రత్యేకత. ఇంకా మీకు సెయింట్ పీటర్స్బర్గ్ గురించి, ఆ రచయితల గురించి తెలిసిందే. గోగోల్ మనకు రష్యాలో బాగా తెలిసినటువంటి రచయిత, రష్యన్ రచయిత. గోగోల్కి ఎందుకో పీటర్స్బర్గ్ అంటే ఇష్టం లేదు. ఆయన ఎందుకో ఇష్టపడలేదు పీటర్స్బర్గ్. ఆయన ఎక్కువగా మాస్కోని ఇష్టపడ్డాడు. గోగోల్ ఏమంటాడంటే రష్యా ఈజ్ ఫర్ మాస్కో అండ్ పీటర్స్బర్గ్ ఈజ్ ఫర్ రష్యా అని అంటాడు. గోగోల్ రచనల్లో, ప్రతి రచనల్లో కూడా ఈ అక్కడ ఉండే పీటర్స్బర్గ్లో ఉండే కలత చెందిన సమాజంలో చిన్న చిన్న బడుగు జీవులు, వాళ్ళ గురించి విపరీతంగా రాస్తాడు ఆయన. క్లర్క్స్ గురించి ఎక్కువగా ఆయన రాసింది. ఓవర్ కోట్ కానీ ఆయన రచనల్లో క్లర్కుల గురించి ఎందుకో మరి ఆయన ఎక్కువగా రాశాడు. తర్వాత మీకు ఇందాక పుష్కిన్ గురించి చెప్పాను కదా. పుష్కిన్ యాక్చువల్గా తన పీటర్స్బర్గ్ మీద తనకి ఎంత వ్యామోహం ఉండిందంటే ఆయనకి, ఆయన ఒక బ్రాంజ్ హార్స్మెన్ అని ఒక నవల రాశాడు. నవల కూడా కాదు, ఒక కావ్యం రాశాడు. ఈ కావ్యం నిండా అప్పటికి డిసెంబరిస్ట్ మూవ్మెంట్ బాగా పీక్స్లో రాబోతున్నటువంటి కాలం అది. అది ఒకసారి రాసి దాన్ని చింపేసి మళ్ళీ సెన్సార్ చేస్తున్నారని తెలుసుకొని మళ్ళీ బ్రాంజ్ హార్స్మెన్ రాసి, అది ఎంత అంటే మనం అది చదివితే ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న చిన్న లవ్ స్టోరీ అంతే. ఒక చిన్న క్లర్క్ ఉంటాడు, వాడు ఒక రాజకుమారి, ఒక మహల్లో రాజకుమారిని ప్రేమిస్తాడు. ఈ క్లర్క్ ఆ రాజకుమారి యొక్క మధ్యలో ఉన్నటువంటి ప్రేమను వర్ణిస్తుంటాడు కావ్యం నిండా. చివరిలో ఏంటంటే ఈ క్లర్క్ నేవా నదికి వరదలు వస్తాయి, విపరీతంగా వరదలు వస్తాయి. ఆ వరదల్లో ఆయన ఈదుకుంటూ అలా అలా వెళ్ళి ఆ రాజకుమారి ఉన్నటువంటి మెట్ల దగ్గర చనిపోతాడు. ఆమె కూడా వచ్చి అతన్ని చూసి ఆ మెట్ల మీద పడి ఆమె చనిపోతుంది. ఇది స్టోరీ, ఇది మామూలు స్టోరీ. కానీ అసలు ఆ కావ్యం చదివితే ఎన్ని రకాలైనటువంటి అర్థాలైనా తీసుకోవచ్చు, అట్లా ఉంటుంది అది. అందుకే అది నిలబడిపోయింది అలా రష్యన్ సాహిత్యంలో, పుష్కిన్ రాసినటువంటి కావ్యం. సరే, ఆయన పోయిమ్స్ గురించి అవన్నీ మీకు తెలుసు. ఇది నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత మీకు ఇంకొక రష్యన్ అంటే పీటర్స్బర్గ్ను బాగా ప్రేమించి బాగా అదే లోకంగా బతికిన రచయిత దోస్తోవ్స్కీ. దోస్తోవ్స్కీ కూడా తన ప్రతి రచనలో కూడా పీటర్స్బర్గ్లోనే ఉంటుంది తన కథ. చాలా కథలు, ఏ నవల తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా. అసలు మనం ఒక్కొక్క రచన చదువుతుంటే, దోస్తోవ్స్కీ రచనలో మనం అలా వెళ్ళి లోపలికి ఆయన కథలోకి వెళ్ళి చదువుతూ ఉంటే మనం పీటర్స్బర్గ్లో ఉన్నట్టే. ఒకవేళ మనం ఎప్పుడన్నా రష్యా వెళ్ళి అలా పీటర్స్బర్గ్ చూసి వస్తే మనం చదువుతూ ఉంటే ఆ దాంట్లోకి వెళ్ళిపోతాం, నగరంలోకి. అంత అద్భుతంగా ఆయన ఏం చెప్పడు. గమ్మత్ ఏంటంటే దోస్తోవ్స్కీ ఎక్కడా కూడా పీటర్స్బర్గ్ గురించి ఎక్కడ చెప్పడు. ఒక నగరం ఆ పీటర్స్బర్గ్ గురించి చెప్తాడు, పలానా ప్లేస్ అని చెప్తాడు అంతే. మనకి పీటర్స్బర్గ్ గురించి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అది తెలిసిపోతుంటది. అరే, మనం అక్కడ బోల్షోయ్ థియేటర్ దగ్గరికి మనం అక్కడ పోయాం కదా, ఇక్కడ ఈ విగ్రహం, ఇవన్నీ మనకి ఎందుకంటే మనకు హిస్టరీ పట్ల ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు. మనకి ఇక్కడ ఏదో సినిమాలో డైలాగ్ ఉంది చూడు, చరిత్ర ఏముందిరా చింపేస్తే చిరిగిపోతుంది అంటాడు బ్రహ్మానందం ఒక సినిమాలో. అట్లా ఇక్కడ చరిత్ర పట్ల ఏమి ఉండదు. కానీ మీకు ఈ హిస్టారికల్ నగరాలు చూస్తే ఎక్కడ ఏది ఉన్నా కూడా అక్కడి నుంచి అది తీయడానికి ఆ ప్రజల ససేమిరా ఒప్పుకోరు. అది అలాగే ఉండాలి, ఎందుకంటే అది హిస్టరీ. ఆ హిస్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయడానికి ఒప్పుకోరు. ఇప్పటికీ మాస్కోలో బోల్షోయ్ థియేటర్ దగ్గర పోయి మేము చూసినప్పుడు
ఎప్పుడో మేము విన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉండిందో, అంటే విన్నప్పుడు చదివినప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలాగే మనకు అట్లా కళ్ళ కట్టడికి అట్లా కనపడుతుంటది. అంతెందుకు ఇప్పుడు సెయింట్ బాసిల్లస్ చర్చి, ఇది ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు ఈ పుస్తకాలలో ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. మనం మనం వెళ్ళి చూసినప్పుడు రెడ్ స్క్వేర్లో నిలబడితే, రెడ్ స్క్వేర్ అంటే మాకు అప్పుడెప్పుడో కథల్లో చదివినలాగా రెడ్ స్క్వేర్ అంటే ఇట్లా ఉంటుంది అని, సేమ్ అలాగే ఉంది, ఎక్కడా కూడా మార్పు లేదు. అలా ఇంకా మేము మాస్కో నుంచి పీటర్స్బర్గ్కి ట్రైన్లో వెళ్ళాం. ట్రైన్ అంటే స్పీడ్ ట్రైన్, కంప్లీట్ పోపులార్ చెట్ల మధ్యనే వెళ్తుంది అది. చిన్న చిన్న నగరాలు, చిన్న చిన్న డిస్టర్బ్డ్ ప్రాంతాలు అవి తప్ప మొత్తం కంప్లీట్గా చెట్ల మధ్య, స్టెప్ గడ్డి మైదానాల మధ్య వెళ్తుంది. దాదాపుగా మనం ఆ పుస్తకాలలో వర్ణనల్లో అలా అలా ప్రయాణించినట్లే ఉంటుంది. ఇది స్థూలంగా నేను గమనించినటువంటి రష్యా. ఇందులో మాకు కొన్ని అనుభవాలు ఏంటంటే, ఒకటి, రష్యాను మేము ఊహించుకున్నట్లుగా లేదు. నంబర్ 1 అంటే మేము ఏదో సోషలిస్ట్ దేశము అలా ఉంటుంది ఇలా ఉంటుంది అది ఏం లేదు. ఆల్మోస్ట్ పెట్టుబడిదారి ఇవన్నీ వచ్చేసినాయి కంప్లీట్గా. పీటర్స్బర్గ్లో అప్పటి రచయితలు వర్ణించిన నెవాస్కీ ప్రాస్పెక్ట్ అనేది గోగోల్కు చాలా ఇష్టమైన, చాలా ఆయన ఎన్ని కథలో ఆయన అక్కడి నుంచి ఆ నెవాస్కీ ప్రాస్పెక్ట్ అనే ప్రాంతం నుంచే రాశాడు. అదొక కథలో అదొక పాత్ర ఆయన కథల్లో. నెవాస్కీ ప్రాస్పెక్ట్ అంటే ఒక బజారు, మన అబిడ్స్ లాగా. ఆ ప్రాస్పెక్ట్కు వెళ్ళి చూసాం, అది మేము కథల్లో చదివినట్టు లేదు, అయిపోయింది అంత మొత్తం కూడా కంప్లీట్ క్యాపిటలిస్ట్ మాల్స్, తర్వాత రకరకాలైనటువంటి ఇవి వచ్చేసినాయి. ఒకటి ఏంటంటే అక్కడక్కడ ఎక్కడన్నా గుర్రబ్బగ్గీలు కనపడతాయేమో అని చూసాం. ఎందుకంటే ప్రతి నవలలో కూడా మనకు ఆ విశాలమైన రోడ్లలో సాయంత్రం పూట నిశ్శబ్దం, మనుషులు ఉండరు, ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం కాదు, చలి, విపరీతమైనటువంటి చలి. మేము పీటర్స్బర్గ్లో ఉన్నప్పుడు 2 degrees ఉంది. మే 15th ఆ ప్రాంతంలో పోయినాం. మే 9th మేము మన మాస్కోలోనే ఉన్నాం. మే 15th టైంలో పోయినప్పుడు 2 degrees ఉంది సెంటిగ్రేడ్. ఇంకా వైట్ నైట్స్ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. మేము పొద్దున్న సాయంత్రం అవుతుందా అంటే 6, 7, 8 పొద్దు ఊకట్లేదు, సూర్యుడు ఉన్నాడు. 9, 10 అయింది, చిన్నగా వైట్గా ఉంది అంతే. 9, 10 అయింది, ఇంకా పండుకునే టైం అయింది. సరే భోజనం చేసి అట్లా ఇట్లా తిరిగి వచ్చి పడుకొని ఎప్పుడో 3 గంటలకు ఎందుకో మెలకు వచ్చి చూస్తే అట్లాగే వైట్గా ఉంది. అంటే డాన్ అంటాం చూడు మనం, పొద్దున సూర్యుడు ఉదయించక ముందు ఎలా ఉంటుందో అట్లనే ఉంది. ఎప్పుడు చీకటి పడిందో తెలియదు, అలాగే ఉంది. 10, 9, 3, 4, 5 తర్వాత కూడా అలాగే ఉంటుంది. అంటే వైట్ నైట్స్ అనే పేరుకు సార్థకంగా ఉంది అది. మేము ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూసాం. సో ఇవన్నీ కలగలిపి మొత్తం తన జ్ఞాపకాలన్నీ, ఏమేమైతే మేము తిరిగామో ఆ జ్ఞాపకాలన్నీ కూడా కూర్చి ఒక పుస్తకంగా వేసినటువంటి కుమార్ గారిని అభినందిస్తూ